మానసిక, శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి రాష్ట్ర ప్రజలు. ఎందుకు దెబ్బతింటున్నాయి? మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో 5,000 కుటుంబాలను వీధుల్లోకి నెడితే మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉంటదా వాళ్ళకి? ఈరోజు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు లక్షల మంది వీధుల్లో తిరుగుతుంటే వాళ్ళకి డిప్రెషన్ రాక ఏమొస్తుంది? డిప్రెషన్‌లో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల సంఖ్య పెరుగుతుంది రాష్ట్రంలో కూడా. ఇంతకుముందు అమెరికాలో వినేవాళ్ళం మనం. ఇప్పుడు ఇక్కడ పెరుగుతున్నది. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మీరు స్ట్రెస్ రిలీవ్ చేస్తారు? లేకపోతే రైతులు గిట్టుబాటు ధర ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులు, పొగాకు రైతులు మరలా మొదలైనవి. వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా మీరు స్ట్రెస్ ఎలా రిలీవ్ చేస్తారు? యోగా చేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయా? యోగా చేస్తే ఉద్యోగాలు వస్తాయా? యోగా చేస్తే ఉద్యోగాలు పోగొట్టకుండా చూస్తారా? అసలు స్ట్రెస్‌కి కారణం ఏంటి? ఈ ప్రభుత్వ విధానాల వల్లే స్ట్రెస్ వస్తుంది. ఉద్రిక్తతలకు కారణం అది. మీరు విధానాలు మార్చుకోండి, ప్రశాంతత వస్తది. అందరికీ చదువు గ్యారెంటీ ఉండి, అందరికీ ఉద్యోగాలు గ్యారెంటీ ఉండి, ఫ్యాక్టరీలు ఉద్యోగాలు పోవని అనుకుంటే ప్రశాంతంగా ఉంటారు, ఉపశమనం ఉంటుంది.